సో విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఎవరైతే ఈ విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారో వాళ్ళకి ఒక కీలక అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జూలై 8 నుంచి విశాఖపట్నంలోని ఏవైతే ఎయిర్పోర్ట్ ఉందో దాంట్ నుంచి సర్వీసెస్ నడుస్తున్నాయో అందులో భారీగా మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుంచి నడిచే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మారబోతున్నాయి. సో ఈ విమాన ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ టికెట్ వివరాలు, అలాగే బయలుదేరే ఎయిర్పోర్ట్ అండ్ మీరు ట్రావెల్ చేసే టైం కూడా ముందుగానే చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిదని అధికారులు చెప్తున్నారు. సో ఏదైతే మన సర్వీసెస్ ఉన్నాయో ఎయిర్లైన్స్ కావచ్చు, ఎయిర్లైన్స్లో ఇండిగో, ఎయిర్ ఇండియా అవి మాత్రం జూలై 8 నుంచి భోగాపురం మీదుగా వాళ్ళ సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఏవైతే అందిస్తున్నాయో స్కూట్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాత్రం జూలై 25 నుంచి ఈ కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వీళ్ళ సర్వీసెస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు చేయవలసింది ఏంటంటే ముందుగానే మీ ట్రావెలింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి ఎవరైతే ముందు చేసుకుంటారో వాళ్ళ ట్రావెలింగ్ టికెట్స్ వాళ్ళ పిఎన్ఆర్ స్టేటస్ని చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ బయలుదేరిన ఆ సర్వీసెస్ ఏమైనా మార్పులు జరిగాయా లేదా అని అయితే చెక్ చేసుకోమంటున్నారు. అండ్ ఇంకోటి మీ ఎయిర్లైన్స్ నుంచి మీకు ఏమైనా మెయిల్స్ లేదా మెసేజెస్ ఏమైనా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి జూలై 8 నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఈ విమాన సర్వీసెస్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి.